తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మొన్న తిరుపతిలో జరిగినటువంటి దుస్సంఘటన మాకు ప్రధానంగా మన స్పీకర్ గారికి చాలా ఆప్తుడు. దైవ సన్నిధికి వెళ్తే అక్కడ జరిగినటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం. నాయుడు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, నాకు కూడా చాలా పరిచయస్తాడు. ఇక్కడికి వచ్చి ఫోటో చూసిన తర్వాత అది ఆశ్చర్యేసింది, ఇతనా చనిపోతా. మరి ఆయనకి ఈయనతో పాటు 6 చనిపోయారు. ఈ 6 కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా ఆ బోర్డు తీర్మానం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు 25 లక్షల రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందివ్వాలి. అదే రకంగా ఆ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగానికి అర్హులైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగం ఇవ్వాలి. అంతేకాకుండా చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే పూర్తి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం వహించి మరి వారిని చదివించాలి, ఉన్నత చదువుల వరకు కూడా అని చెప్పి ఒక నిర్ణయం బోర్డు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఆ సందర్భంలో ఇవాళ చనిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలి. దాని స్వయంగా బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నామో రాజుగారు గారు, మన శాసనసభ్యులు, అలాగే సీనియర్ పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పనబాక లక్ష్మి గారు, నేను, మరి జంగా కృష్ణమూర్తి గారు బోర్డు సభ్యులు, అలాగే జానక్ గారు బోర్డు సభ్యులు, కోటేశ్వరరావు గారు బోర్డు సభ్యులు, మహేందర్ రెడ్డి గారు జనసేన తరఫున బోర్డు సభ్యులు, ఇలా 7 సభ్యులు అక్కడికి రావడం జరిగింది. ఈ కుటుంబానికి ఇవాళ విశాఖపట్నంలో గాని, ఇక్కడ గాని, అనకాపల్లి గాని, వీళ్ళకే కాకుండా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఈ దుర్ఘటనలో క్షతగాత్రులు లేనటువంటి వారికి కూడా ఎక్కువ దెబ్బతిన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు, అంటే తీరుకున్నటువంటి వాళ్ళకి 2 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సుమారు 21 మందికి ఇక్కడ ఇవ్వడం. నిన్న మా బోర్డు చైర్మన్ గారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఒక 20 మందికి క్షతగాత్రులకి అక్కడ ఇవ్వడం జరిగింది. 4 మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వారు ఈ దుర్ఘటనలో చనిపోతే 2 కర్ణాటక, తమిళనాడుకి చెందిన వారు. అక్కడ కూడా బోర్డు సభ్యులు ఒక టీమ్ గా ఏర్పడి వెళ్ళి వాళ్ళకు కూడా ఇది మనం ప్రాణాలు పోయిన వాళ్ళు ప్రాణాలు తీసుకురావడం తప్పించి ఎవరైతే నమ్ముకొని కలియుగ వైకుంఠ వాసుల్ని ప్రత్యక్షంగా ఆ పుణ్య రోజుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. దురదృష్టవస్తు జరిగినటువంటి ఇందులో ఆ కలియుగ వైకుంఠ వాసుడు ఖచ్చితంగా మీ అన్నంటూ ఉంటాడు అని చెప్పడం కోసమే ఇవాళ మేము ఈ పరామర్శకు రావడం, ఈ ఆర్థిక సహకారాన్ని అంటే డబ్బులతోటి మనం తేలేం కానీ బోర్డు మీ వెనకాల ఉంటది. తిరుపతి దేవస్థానం బోర్డు మీ వెనకాల ఉంటది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఉంటాయి అని చెప్పడం కోసం రావడం జరిగింది. దీంట్లో మరి ఆ కుటుంబ సభ్యులతో పాటు కూడా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారికి చాలా తీవ్ర నష్టం ఆ వ్యక్తి చనిపోవడం వల్ల ఇక్కడ. మరి ఆయన కూడా ఈ సందర్భంగా సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆదరణ ఆశీస్సులు అన్ని ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే నమ్ముకున్నటువంటి కార్యకర్తను ఎప్పుడు వదిలేటటువంటి మంచి కాదు, హక్కును చేర్చుకుని ఉండేటటువంటి మంచి. అందుకోసం మరి 45 సంవత్సరాలు బట్టి ఇవాళ రాజకీయాల్లో తిరుగులేనటువంటి రాజకీయ నాయకుడిగా ఆంధ్ర రాష్ట్రంలో గుర్తింపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి.